అందరికీ నమస్తే. టీఆర్టీ పాఠ్యాంశాల్లో భాగంగా ఫిజికల్ సైన్స్కి సంబంధించి నేచురల్ ఫినామినా సహజ దృగ్విషయాల్లో ఉష్ణానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాల గురించి మాట్లాడుకుందాం. ఉష్ణము ప్రవహించేటటువంటి పద్ధతులు, ఉష్ణ ప్రసారం యొక్క ఫలితాలు, అదేవిధంగా ఉష్ణాన్ని మాపనం చేసేటటువంటి క్రమంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి మాపనలు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు, వీటిలలో కీలకంగా ఏ ఏరియా నుంచి అయితే ప్రశ్నలు రాబోతున్నాయో ఆ ఏరియాకు సంబంధించినటువంటి అంశాల గురించి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. సో దీంట్లో ముందుగా ఉష్ణము అనేటటువంటి అంశాన్ని కనుక మనం చూసినట్లయితే, ఒక వస్తువులో ఉండేటటువంటి చల్లదనము లేదా వేడికి కారణమయ్యేటటువంటి దాన్ని మనం ఇక్కడ ఉష్ణంగా చెప్పుకుంటాం. వస్తువు కావచ్చు లేదా ప్రదేశం కావచ్చు, చల్లగా ఉందా లేదా వేడిగా ఉందా, ఈ రెండింటికి కారణమయ్యేటటువంటి రాశిని మనం ఇక్కడ ఉష్ణంగా పేర్కొంటాం. ఇక్కడ వేడి మరియు చల్లదనం అనేది సాపేక్షకాలుగా మనం ఇక్కడ పరిగణిస్తాము. ఒకదాన్ని విడిచి మరొకటి ఉండలేనటువంటి అంశంగా ఇక్కడ మనం చెప్తాం. సో ఒక వస్తువు వేడిగా ఉందా లేదా చల్లగా ఉందనేది తెలియాలంటే మరొక వస్తువుని సాపేక్షకంగా పోల్చినట్లయితే దానిలోని వేడిదనం కానివ్వండి, చల్లదనం కానివ్వండి కనిపించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ క్రమంలో పదార్థంలోని మొత్తం ఉష్ణశక్తిని మనం ఇక్కడ ఉష్ణరాశిగా పేర్కొంటాం. ఈ ఉష్ణం ప్రధానంగా ఘర్షణ వలన జనించేటటువంటి ఒక భౌతిక రాశిగా మనం ఇక్కడ పేర్కొంటాం. వాస్తవానికి ఉష్ణం కూడా ఒక శక్తి స్వరూపంగా పేర్కొంటాం. ఇది తక్కువ ప్రాంతానికి అధిక ప్రాంతం నుంచి ప్రవహించేటటువంటి ఒక భౌతిక రాశిగా మనం ఇక్కడ పేర్కొంటాం. ఉష్ణము అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలకు ప్రవహిస్తుంది. ఈ క్రమంలో ఆ రెండు ప్రాంతాల మధ్య కానివ్వండి, ఆ రెండు వస్తువుల మధ్య కానివ్వండి, సమతాస్థితి వచ్చినంత వరకు ఉష్ణ ప్రసారం అనేది అధిక ఉష్ణం ఉన్నటువంటి పోగుబడినటువంటి వస్తువుల నుంచి తక్కువ ఉష్ణం పోగుబడినటువంటి వస్తువులకు ఇక్కడ వచ్చేటటువంటి అంశాన్నిగా మనం ఇక్కడ చూస్తాం. ఉష్ణము ప్రధానంగా కర్ర, బొగ్గు, వంట గ్యాస్, క్రొవ్వొత్తి ఇవి మండడం వల్ల జనించేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా సూర్యుడు కూడా ఉష్ణ కారకంగా లేదా ఉష్ణానికి సంబంధించినటువంటి వనరుగా పనిచేసే క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. సో ఇంధనాలు మండడం వలన వెలుతురు, అదేవిధంగా ఉష్ణం కూడా జనించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇక్కడ ఉష్ణానికి సంబంధించినటువంటి ఫలితాలు కనుక మనం గమనించినట్లయితే, ఉష్ణము ఆధారంగా ఏ ఏ ఫలితాలు మనకు ఏర్పడుతున్నాయనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఉష్ణాన్ని గ్రహించినట్లయితే పదార్థాలు వ్యాకోచించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఏదైనా ఒక పదార్థానికి ఉష్ణాన్ని అందజేసినట్లయితే ఆ పదార్థము ఆ ఉష్ణాన్ని గ్రహించుకొని తన యొక్క డైమెన్షన్స్ని పెంచుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అనగా పొడవును కానివ్వండి, వెడల్పు కానివ్వండి, ఎత్తును కానివ్వండి, ఈ విధంగా తన యొక్క డైమెన్షన్స్లలో, పొడవులలో, వెడల్పు మరియు ఎత్తులలో మార్పులను చేపట్టేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ వ్యాకోచించేటటువంటి ధర్మంగా మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. సో ఉష్ణానికి పదార్థాలు అనేవి వ్యాకోచిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఉష్ణ ఫలితంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉష్ణం అనేది నీటిని ఆవిరిగా మార్చుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చు. సో ఇక్కడ ఈ నీటి ఆవిరి ద్వారా మనము అత్యంత బరువైనటువంటి రైలు ఇంజన్లను కూడా మనం నడిపే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, చల్లటి నీటి కంటే వేడి నీటికి ఉండేటటువంటి శక్తి అత్యధికంగా ఉంటుంది. అదేవిధంగా వేడి నీటి కంటే నీటి ఆవిరికి అధిక శక్తి ఉంటుంది. కాబట్టి ఈ నీటి ఆవిరి ద్వారా రైలు ఇంజన్ను కూడా నడిపి ఇక్కడ సాధారణ ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించినటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఉష్ణానికి పదార్థాలు వ్యాకోచిస్తాయి మరియు ఉష్ణము నీటిని ఆవిరిగా మార్చుతుంది. ఈ నీటి ఆవిరిగా మారినటువంటి నీటితోటి మనం అనేక మానవ ప్రయోజనాలను నెరవేర్చుకోవచ్చు అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా ఉష్ణము గ్రహించడం వలన గాలి వేడెక్కి తేలిక అవుతుంది. ఇక్కడ ప్రధాన కారణంగా గాలి వేడెక్కిన క్రమంలో దాని యొక్క ఘనపరిమాణం వ్యాకోచిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించినాం. ఘనపరిమాణం పెరిగితే ఆటోమేటిక్గా సాంద్రత తగ్గుతుంది. కాబట్టి తక్కువ సాంద్రత ఉన్నటువంటి గాలి తేలికై పైకి పోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ విధంగా కారణము మరియు అంశాలకు సంబంధించినటువంటి మరియు ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ ఉష్ణానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాల నుంచి మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంది. అదేవిధంగా వేడి గాలి మిగిలిన గాలి కంటే చాలా తేలికగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణంగా వేడి గాలి యొక్క ఘనపరిమాణం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అది వ్యాకోచిస్తుంది. కాబట్టి చల్లటి గాలి అనేది వేడి గాలి అంత వ్యాకోచం పొంది ఉండదు, దాని యొక్క ఘనపరిమాణం అనేది పొంది ఉండదు. కాబట్టి వేడి గాలి అనేది మిగిలిన గాలి కంటే తేలికగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణంగా గాలి వేడెక్కినటువంటి క్రమంలో దాని యొక్క ఘనపరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది. ఘనపరిమాణం పెరిగితే సాంద్రత అనేది తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ చల్లటి గాలికి ఘనపరిమాణం తక్కువగా ఉంటుంది వేడిగాలితో పోలిస్తే, కాబట్టి దానికి సాంద్రత ఎక్కువగా ఉంటుంది చల్లగాలికి.
వేడి గాలికి సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ సాంద్రత ఉన్నటువంటి వేడి గాలి తేలికై పైకి పోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ క్రమంలోనే ఇళ్లలో ఉండేటటువంటి ఈ వెంటిలేటర్ల ద్వారా మనం పీల్చే గాలి తర్వాత విడిచేటటువంటి గాలిలో ఉండేటటువంటి ఈ వేడి వలన అది తేలికయ్యి వెంటిలేటర్ల ద్వారా బయటకు పోయేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో వెంటిలేటర్లు ప్రధానంగా పనిచేసేటటువంటి సూత్రంగా ఇక్కడ అది వేడి గాలిని రూమ్లలో నుంచి బయటకు వెళ్ళగొట్టేటటువంటి ఒక పరికరంగా లేదా ఒక అమరికగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అదేవిధంగా పాలు తాగేటువంటి ద్రవ పదార్థాలను వేడి చేసినటువంటి క్రమంలో అందులో ఉండేటటువంటి సూక్ష్మజీవులు నశిస్తాయి. ఒకవేళ సూక్ష్మజీవులు కనుక నశించినట్లయితే అవి మనకు పలు రోగాలను సంక్రమింపచేస్తాయి. కాబట్టి పాలు మరియు తాగేటటువంటి నీటిని కనుక మనం ఇక్కడ వేడి చేసినట్లయితే అందులో ఉండేటటువంటి సూక్ష్మజీవులు నశించిపోయి మనకు ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా మనం జాగ్రత్తగా ఉంటాం. అందుకనే ఇక్కడ వర్షాకాలం వంటి సీజనల్ వ్యాధులు ప్రబలేటటువంటి క్రమంలో అదేవిధంగా చలికాలంలో కూడా నీటిని కాస్త వేడి చేసి దాన్ని తాగమని చెప్పేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా కోడి గుడ్లను పొదగడంలో కూడా తగినంత ఉష్ణాన్ని చేకూర్చి అక్కడ గుడ్డి నుండి పిల్ల ఉత్పత్తి చేసేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. దీన్ని ఇంక్యుబేటర్స్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఇంక్యుబేటర్లలో కోడి గుడ్లను అమర్చి దానికి అవసరమైనటువంటి టెంపరేచర్ అక్కడ కల్పించినట్లయితే ఆ గుడ్లు అనేవి ఆటోమేటిక్గా పొదిగి దాని నుంచి కోడి పిల్లలు బయటకు వచ్చేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇది కూడా ఉష్ణం యొక్క ఫలితంగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా ఉష్ణోగ్రతలు వేరువేరు అంశాలుగా మనం ఇక్కడ చేపడతాం. ప్రధానంగా సాధారణంగా జనాలు మొత్తం కూడా ఉష్ణోగ్రతలు అనేవి రెండు కూడా ఒకే రకమైనటువంటి అంశాలుగా భావిస్తారు. కానీ ఇక్కడ ఉష్ణం అనేది కారణమైతే ఉష్ణోగ్రత అనేది ఫలితంగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. సో క్రింది వానిలో ఉష్ణము కారణమైతే దానికి ఫలితమైనది ఏది అనే ఓరియంటేషన్ ఇక్కడ మనం క్వశ్చన్ తీసుకోవచ్చు. సో ఉష్ణం అనేది కారణమైతే అక్కడ ఫలితం అనేది ఉష్ణోగ్రతగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ ఉష్ణ రాశిని కొలిచేటటువంటి క్రమంలో ఉష్ణ రాశినేమో కెలోరీలలో కొలుస్తాము. అదేవిధంగా ఉష్ణోగ్రతను డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా డిగ్రీ ఫారెన్హీట్లలో కొలిచేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. రెండింటికి ప్రమాణాలు కూడా వేర్వేరుగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఉష్ణ రాశిని కెలోరీలలో కొలుస్తున్నాము, ఉష్ణోగ్రతను డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా డిగ్రీ ఫారెన్హీట్లలో కొలిచేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. కొవ్వొత్తి గాలిలో మండినట్లయితే ఆ కొవ్వొత్తిలో ఉండేటటువంటి మైనము ఆవిరయ్యి ఆ ఆవిరి కాస్త ఉష్ణశక్తిగా మారేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి కొవ్వొత్తి మండేటటువంటి ప్రక్రియలో భాగంగా ఇక్కడ రసాయనిక శక్తి అనేది ఉష్ణశక్తిగా మారుతుంది అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా విద్యుత్ బల్బుకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం చూసినట్లయితే విద్యుత్ బల్బులో ఫిలమెంట్ అనేది అత్యధిక నిరోధకతను కలిగి ఉంటుంది. సో ఈ అత్యధిక నిరోధకత కారణంగా దాని గుండా ప్రవహించేటటువంటి ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని అది నిరోధిస్తుంది. కాబట్టి ఈ నిరోధించబడినటువంటి ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహం కాస్త మనకు అక్కడ కాంతి శక్తిగా మరియు ఉష్ణశక్తిగా మారేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. కాబట్టి విద్యుత్ బల్బ్ అనేది విద్యుత్ శక్తిని కాంతి మరియు ఉష్ణశక్తులుగా మార్చేటటువంటి ఒక పరికరంగా మనం ఇక్కడ భావించవచ్చు. అదేవిధంగా వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి, వాటి యొక్క డైమెన్షన్స్ని పెంచుకుంటాయి. కాబట్టి ఈ క్రమాన్ని మనం ఇక్కడ వ్యాకోచించేటటువంటి క్రమంగా చెప్పుకుంటాం. అదేవిధంగా వేడిగా ఉండేటటువంటి వస్తువులను కనుక మనం చల్లబరిస్తే అవి సంకోచించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. గతంలో ఎడ్ల బండ్లకు వాటి చక్రాల చుట్టూతా ఇనుప పట్టీని బిగించేటటువంటి క్రమంలో ఆ ఇనుప పట్టీని ముందుగా ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడి చేసినట్లయితే అది ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత బండి చక్రం చుట్టూతా ఇనుప పట్టీని అమర్చి దాన్ని చల్లబరిచినట్లయితే అది ఆ చక్రానికి బిగించినట్లుగా మారి దాన్ని జాగ్రత్తగా బండి నడిచేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ ఉపయోగపడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో దీని ద్వారా మనము వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయని, చల్లారిస్తే సంకోచిస్తాయనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాలలో వేడి చేయడం వలన ఒక పదార్థం యొక్క స్థితిలో కూడా మనం మార్పును పొందవచ్చు. ఉదాహరణ కనుక మనం గమనించినట్లయితే మంచును వేడి చేసినట్లయితే నీరుగా మార్పు చెందుతుంది, అంటే ఘన పదార్థం కాస్త ద్రవ పదార్థంగా మారుతుంది. అదేవిధంగా నీటిని కనుక వేడి చేసినట్లయితే అది నీటి ఆవిరిగా మారేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అనగా ఇక్కడ వేడి చేసినట్లయితే మంచు నీరుగా మారుతుంది, అంటే ఘన పదార్థం కాస్త ద్రవ పదార్థంగా మారుతుంది. దీన్ని మరిన్ని ఉష్ణోగ్రతలు కనుక వేడి చేసినట్లయితే ద్రవ పదార్థం కాస్త వాయు పదార్థంగా మారేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఘన పదార్థాల కన్నా ద్రవ పదార్థాల కన్నా వాయు పదార్థాలు ఎక్కువగా వ్యాకోచించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సో క్రింది పదార్థాలను అవి వ్యాకోచించేటటువంటి ధర్మం ఆధారంగా అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో అమర్చండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. ఘన పదార్థాల కన్నా ద్రవ పదార్థాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయని,
ద్రవ పదార్థాల కన్నా వాయు పదార్థాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి కాబట్టి ఇక్కడ తక్కువ వ్యాకోచత్వం నుంచి ఎక్కువ వ్యాకోచత్వానికి వెళ్లాల్సి వస్తే ఘన పదార్థాలు, తదుపరి ద్రవ పదార్థాలు, ఆ తదుపరి వాయు పదార్థాలను ఇక్కడ మనం ఒక ఆర్డర్లో మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఘన పదార్థాల కన్నా ద్రవ పదార్థాలు అధికంగా వ్యాకోచం చెందుతాయి. ద్రవ పదార్థాల కన్నా వాయు పదార్థాలు ఎక్కువగా వ్యాకోచించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలు మూడు కూడా ఉష్ణాన్ని గ్రహించి వ్యాకోచిస్తాయి కాబట్టి ఈ వ్యాకోచత్వంలో భాగంగా ఘన పదార్థాల కన్నా ద్రవ పదార్థాలు ఎక్కువగా, అదేవిధంగా ద్రవ పదార్థాల కన్నా వాయు పదార్థాలు మరింత ఎక్కువగా వ్యాకోచించేటటువంటి ధర్మాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. దీనికి ప్రధాన కారణంగా ఉష్ణాన్ని గ్రహించిన తర్వాత ఘన పదార్థాల్లోని కణాలు తమ మధ్య ఉండేటటువంటి బలమైన బంధాలను విచ్ఛిన్నం చేయడానికి అత్యధికమైనటువంటి ఉష్ణరాశిని వినియోగించుకోవడం వలన అవి తక్కువ వ్యాకోచించేటటువంటి ధర్మాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. అదేవిధంగా ద్రవ పదార్థాలలో వాటి అణువుల మధ్య లేదా కణాల మధ్య బంధాలు అనేవి బలహీనంగా ఉంటాయి కాబట్టి ఇవి ఎక్స్పాండ్ అయ్యేటటువంటి క్రమంలో ఉష్ణరాశిని ఎక్కువగా వినియోగించుకుంటాయి. వాయు పదార్థాల మధ్యలో మరింత బలహీనమైనటువంటి బంధాలు ఉంటాయి కాబట్టి ఇవి మరింతగా ఉష్ణరాశిని వ్యాకోచం చెందించుకునేటటువంటి క్రమంలో ఇవి ఎక్కువగా వినియోగించుకునేటటువంటి ధర్మాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది మనకు ఘన, ద్రవ మరియు వాయు పదార్థాల్లోని వ్యాకోచత్వానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం. దీంట్లో కారణాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఘన పదార్థాల కన్నా ద్రవ పదార్థాలు ఎక్కువగా వ్యాకోచించేటటువంటి క్రమంలో కారణాన్ని ఊహించండి అనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. సో దీనికి సమాధానంగా ఘన పదార్థాలలో బలమైనటువంటి బంధాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఉష్ణరాశి ఆ బంధాలను బలహీనం చేసేటటువంటి క్రమంలో లేదా విచ్ఛిన్నం చేసే క్రమంలో ఉపయోగపడుతుంది కాబట్టి ఘన పదార్థాలు అనేవి ద్రవ పదార్థాల కన్నా తక్కువగా వ్యాకోచించే ధర్మాన్ని ఇక్కడ కలిగి ఉంటాయి. అదేవిధంగా బండి చక్రానికి ఇక్కడ వలయాకారపు ఇనుప పట్టాను వేడి చేసి వ్యాకోచించిన తర్వాత తొడిగి దాని తర్వాత చల్లబరిచినట్లయితే ఆ పట్టి అనేది చక్రానికి గట్టిగా పట్టుకుని ఉంటుంది కాబట్టి ఎటువంటి గతుకుల ప్రయాణాల్లోనైనా సరే ఇక్కడ బండి చక్రం అనేది సేఫ్గా వెళ్ళేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా లోహపు బంతిని వేడిగా ఉన్నప్పుడు లోహపు గుండా దూరకపోవడానికి, చల్లగా ఉన్నప్పుడు దూరడానికి కారణం బంతిని వేడి చేసినట్లయితే వ్యాకోచించి దాని యొక్క పరిమాణం అనేది పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు లోహపు బంతి అనేది వేడిగా ఉన్నప్పుడు లోహపు రింగు గుండా దూరకపోవడానికి ఇక్కడ మనం ప్రధాన కారణంగా చెప్పుకుంటాం. ఒక రింగుని దానికి వ్యాసానికి సమాన పరిమాణంలో ఉండేటటువంటి లోహపు గోళాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆ లోహపు గోళము రింగు గుండా సులభంగా కిందికి దూరి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ లోహపు బంతిని కనుక వేడి చేసినట్లయితే వేడి చేసేటటువంటి క్రమంలో అది వేడెక్కి వ్యాకోచం చెందుతుంది కాబట్టి ఆ రింగు గుండా దూరదు. దీనికి ప్రధాన కారణంగా లోహపు బంతి అనేది ఉష్ణరాశిని గ్రహించి వ్యాకోచం చెందడం అనేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో ఈ క్రమంలోనే అక్కడ బంతి వేడెక్కి వ్యాకోచం చెందినట్లయితే దాని యొక్క పరిమాణం కూడా పెరుగుతుంది, అంటే వ్యాసం కూడా పెరుగుతుంది. కాబట్టి వ్యాసం పెరగడం వలన రింగు యొక్క వ్యాసం కంటే బంతి యొక్క వ్యాసం అధికంగా ఉండడం వలన అది రింగు నుండి దూరని క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా సీసా మూతలు గట్టిగా బిగుసుకొని రానటువంటి సందర్భాలలో సీసా మూతను కొద్దిగా వేడి చేసినట్లయితే మూత వ్యాకోచించి చాలా సులభంగా వచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఒకవేళ దీన్ని డైరెక్ట్గా వేడి చేయడానికి ఇబ్బంది అయ్యేటటువంటి క్రమంలో కనీసం దాన్ని వేడి నీటిలో ముంచినా కూడా ఆ వేడి నీళ్ళల్లో ఉండేటటువంటి ఉష్ణరాశిని ఈ మూత గ్రహించుకొని వ్యాకోచం చెంది సీసా నుంచి ఈజీగా వదులుకొని వచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే ఈ సందర్భంలో పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచిస్తున్నాయి అని చెప్పేసి అంటున్నాం, కానీ అన్ని పదార్థాలు సమాన ఉష్ణోగ్రతల వద్ద ఒకే రకమైనటువంటి వ్యాకోచత్వాన్ని కలిగి ఉంటాయనే అంశం మనకు చాలా గందరగోళానికి దారితీసేటటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. దీనికి సమాధానంగా వేర్వేరు లోహాలు లేదా వేర్వేరు పదార్థాలు వ్యాకోచం వేర్వేరుగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఒకవేళ ఉష్ణరాశి సమానమైనా కూడా అది గ్రహించినటువంటి పదార్థాలు వేర్వేరు స్థాయిలో వాటి యొక్క వ్యాకోచత్వాన్ని పొంది ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో దీన్ని వేర్వేరు లోహాలు వాటి యొక్క వ్యాకోచం వేర్వేరుగా ఉంటుందనే అంశంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వేడి వస్తువుల నుంచి చల్లని వస్తువుకి ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించినాం. ఇక్కడ ఏవైనా రెండు వస్తువులు ఒకదానికొకటి స్పృశిస్తూ ఉండేటటువంటి క్రమంలో వేడి అనేది వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి పాకుతుంది. ఈ విధంగా పాకేటటువంటి క్రమంలో రెండు వస్తువుల యొక్క ఉష్ణోగ్రత సమానమయ్యేటటువంటి క్రమం వరకు కూడా ఈ ఉష్ణ ప్రసారం జరుగుతుంది. అనగా ఆ రెండు వస్తువులు ఒకదానికొకటి ఉష్ణ సమతాస్థితిని పొందేంత వరకు ఇక్కడ ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీంట్లో ఉష్ణ ప్రసారం అనేది ప్రధానంగా మూడు విధాలుగా జరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఒకటి ఉష్ణ వహనము, రెండు ఉష్ణ సంవహనము, మూడు ఉష్ణ వికిరణం అనేటటువంటి ప్రక్రియలుగా ఇక్కడ మనం చూస్తాం. ఉష్ణ వహనం అంటే థర్మల్ కండక్షన్ అనేటటువంటి ప్రాసెస్గా చెప్పుకుంటాం. ఉష్ణ సంవహనము థర్మల్ కన్వెన్షన్గా చెప్పుకుంటాము. అదేవిధంగా
రేడియేషన్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఉష్ణ వికిరణం అనేటటువంటి రూపాన్ని ఇక్కడ మనం చూస్తాం. అయితే ఉష్ణ వహనము మరియు ఉష్ణ సంవహనము రెండూ కూడా యానకము ఉన్నటువంటి పరిస్థితులలోనే ఇవి ఇక్కడ పనిచేసేటటువంటి ప్రక్రియలుగా చూస్తాం. అదే ఉష్ణ వికిరణము యానకం లేనటువంటి పరిస్థితులలో కూడా శూన్యం నుంచి భూమి వైపుగా ప్రయాణించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఉష్ణ వహనము మరియు ఉష్ణ సంవహనాలు ఇక్కడ కావాలంటే అవి రెండు కూడా ఒకదానికొకటి తాకుతూ ఉండాలి లేదా స్పర్శిస్తూ ఉండాలి. కేవలం స్పృశించుకున్నప్పుడు మాత్రమే ఉష్ణ వహనము మరియు ఉష్ణ సంవహనాలు సాధ్యం అవుతాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. వస్తువుల మధ్య ఎటువంటి భౌతిక స్పర్శ లేకపోయినను ఆ రెండు వస్తువుల మధ్య ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ ఉష్ణ వికిరణానికి సంబంధించిన ప్రక్రియగా చూస్తాం. ఉష్ణ వహనాన్ని మనం ఇంకా మరింత క్షుణ్ణంగా కనుక నేర్చుకోవాల్సి వస్తే దీన్ని కండక్షన్ ఆఫ్ హీట్ అంటాము లేదా థర్మల్ కండక్షన్ అనేటటువంటి ప్రక్రియగా చూస్తాం. ఉష్ణ వహనం అనేదాన్ని చూస్తే వస్తువులోని అణువులు కదలకుండా ఉష్ణము ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రవహించేటటువంటి పద్ధతిని ఇక్కడ మనం ఉష్ణ వహనంగా చెప్పుకుంటాం. ఉష్ణ వహన ప్రక్రియలో అణువుల యొక్క కదలిక ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఓరియంటేషన్లో ప్రశ్న కనుక వస్తే దీనికి సమాధానంగా అవి ఎక్కడికి మారవు అని, వాటిలో మార్పు ఉండదని, వాటిలో కదలికలు ఉండవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకొని సమాధానంగా రాసుకోవాల్సి వస్తుంది. అంటే వస్తువులోని అణువులు ఎట్టి బస్సులలోనూ తమ యొక్క యథాస్థానం నుంచి కదలకుండా ఉష్ణము ఒక కణం మరొక కణానికి అందజేస్తూ, ఆ కణం మరొక కణానికి అందజేస్తూ ఈ విధంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోయేటటువంటి ఈ ప్రక్రియని మనం ఇక్కడ ఉష్ణ వహనానికి సంబంధించినటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో ఉష్ణ వహనం జరిగేటటువంటి క్రమంలో మనకు అత్యంత సానుకూలమైనటువంటి రెండు పరిస్థితులు ఉండి తీరాల్సి ఉంది. అది వేడి వస్తువు చల్లని వస్తువుతో ఒకదానితో ఒకటి తాకుతూ ఉండాలి, అనగా రెండింటి మధ్య భౌతిక స్పర్శ ఉండాలనేటటువంటి ఓరియంటేషన్ ఇక్కడ మనం గమనించుకోవాలి. అదేవిధంగా ఆ రెండు వస్తువులు కూడా సమతాస్థితిలో ఉండరాదు, లేదా అవి రెండు కూడా 0 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఉండరాదు. రెండు వస్తువుల్లో ఖచ్చితమైనటువంటి ఉష్ణోగ్రత తేడాలు ఇక్కడ కనపడాలి. సో ఈ కండిషన్స్లలో మాత్రమే మనం ఇక్కడ ఉష్ణ వహనం జరిగేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ఇనుప కడ్డీని ఒక కొన మంటలో ఉంచి మరొక కొనను ముట్టుకున్నట్లయితే కాసేపటికి అది ఉష్ణ వహన ప్రక్రియ ద్వారా అక్కడ మంట ఉన్నటువంటి పరిస్థితుల నుంచి గ్రహించినటువంటి ఉష్ణాన్ని ఆ ఇనుప కడ్డీ అనేది తన చివరికి ఉష్ణం వైపుకు లేదా మంట వైపుకు లేనటువంటి ప్రాంతాన్ని కూడా తీసుకొని పోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. దీనికి ప్రధాన కారణంగా మనం ఇక్కడ ఉష్ణ వహనానికి సంబంధించినటువంటి ప్రక్రియగా మనం చూస్తాం. ఇనుప కడ్డీ యొక్క కొనను మంటలో ఉంచినటువంటి క్రమంలో రెండవ కొన కూడా వేరెక్కడానికి దానిలో ఇమిడి ఉన్నటువంటి ఉష్ణ ప్రసార పద్ధతి ఏది అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ ప్రశ్న పడే అవకాశం ఉంది. అదేవిధంగా రెండు వస్తువుల మధ్య భౌతిక స్పర్శ లేని క్రమంలో కూడా ఆ రెండు వస్తువుల మధ్య ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి పరిస్థితికి దారితీసేటటువంటి ఉష్ణ ప్రసార ప్రక్రియ ఏది అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా క్రింది ఏ పద్ధతుల్లో రెండు వస్తువులు కనుక భౌతిక స్పర్శలో ఉన్నటువంటి పరిస్థితులలో క్రింది ఏ పద్ధతిలో ఉష్ణ ప్రసారం జరుగుతుందనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇనుప కడ్డీ ఒక కొనను మంటలో ఉంచి వాహనం వల్ల అక్కడ ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి ప్రక్రియను మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇక్కడ ఉష్ణం ఒక కొన నుంచి మరొక కొనకు వచ్చేటటువంటి క్రమంలో రెండవ కొనను కనుక చేతితో పట్టుకుని ఉంచినట్లయితే ఇనుప కడ్డీ గుండా వాహన ప్రక్రియ ద్వారా ఉష్ణ ప్రసారం జరిగి చేతి వేళ్ళ వరకు అది కాస్త వేడిని గ్రహించి కాలేటటువంటి పరిస్థితి వరకు ఇక్కడ మనకు వచ్చే క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా రాగి, అల్యూమినియం, ఇనుము ఇక్కడ వీటిలలో ఉష్ణ ప్రసారాన్ని కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ రాగి అనేది ఉత్తమ ఉష్ణవాహకంగా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ రాగిలో ఎక్కువగా ఉంటుంది, తర్వాత అల్యూమినియంలో తక్కువగా ఉంటుంది, ఇనుములో మరింత తక్కువగా ఉండేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఉష్ణ వ్యాకోచము ఆధారంగా లేదా ఉష్ణ ప్రసారము ఆధారంగా ఇక్కడ పదార్థాల యొక్క వరుస క్రమాన్ని కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే రాగి అత్యధికంగా ఉష్ణ ప్రసారం జరుగుతుంది, అల్యూమినియం అతి తక్కువగా ఉష్ణ ప్రసారం జరుగుతుంది, ఇనుములో ఇంకా తక్కువగా ఉష్ణ ప్రసారం జరుగుతుంది. కాబట్టి ఆరోహణ క్రమంలో కనుక రాసినట్లయితే ఇనుము, అల్యూమినియం మరియు రాగికి సంబంధించినటువంటి ఆన్సర్లుగా చెప్పుకుంటాం. అవరోహణ క్రమంలో కనుక చెప్పుకుంటే అధికంగా ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి రాగి నుంచి మొదలుపెట్టుకొని అల్యూమినియం మరియు ఇనుముల వరకు ఈ లిస్టును మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉష్ణాన్ని ప్రసారం చేసేటటువంటి పద్ధతుల ఆధారంగా ఉష్ణము ఒక వస్తువు గుండా ప్రవహింపజేసినట్లయితే దాని అక్కడ ఉష్ణ వాహకము అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఉష్ణాన్ని తమ గుండా ప్రసరింపజేసేటటువంటి పదార్థాలు మనం ఇక్కడ ఉష్ణ వాహకాలుగా చెప్పుకుంటాం. సో ఈ క్రమంలో వెండి అనేది అత్యుత్తమైనటువంటి ఉష్ణ వాహకంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. వెండి తర్వాత రాగి అత్యంత ఉత్తమమైనటువంటి ఉష్ణ వాహకంగా ఇక్కడ చెప్పుకుంటున్నాం. అయితే వెండి యొక్క కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అత్యధికమైనటువంటి పరికరాల్లో రాగి తీగలను వాడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీని తర్వాత అల్యూమినియం మరియు ఇనుము మొదలైనవి ఈ ఉష్ణాన్ని తమ గుండా ప్రసరింపజేసేటటువంటి ఉత్తమ ఉష్ణ వాహకాలుగా మనం ఇక్కడ పరిగణిస్తాం.
అదేవిధంగా ఉష్ణ అవాహకాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఏ పదార్థాలైతే తమ గుండా ఉష్ణాన్ని ప్రసరింపచేయవో వాటిని ఉష్ణవాహకాలు లేదా అధమ ఉష్ణవాహకాలు అని చెప్పేసి అని పిలుస్తాం. కొయ్య, తోలు, ఆస్బెస్టాస్, కాగితము, గాజు, మట్టి, గాలి, గడ్డి మొదలైనటువంటి ఈ పదార్థాలన్నింటినీ కూడా మనం ఇక్కడ అధమ ఉష్ణ వాహకాలుగా పరిగణించేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఉష్ణ వాహనానికి సంబంధించినటువంటి పద్ధతులు కనుక మనం పరిశీలించినట్లయితే ఉష్ణ వాహనం అనేది ఘనపదార్థాలలో అత్యధికంగా జరిగేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ చూస్తాం. అణువుల యొక్క లేదా కణాల యొక్క స్థానాంతర చలనం లేకుండా అణువులు ఎట్టి పరిస్థితుల్లోనూ కదలకుండా ఒక అణువు తన పక్కన ఉన్నటువంటి అణువుకి ఉష్ణాన్ని అందింపచేయడం ద్వారా ఇక్కడ ఉష్ణ వాహన ప్రక్రియలో ఉష్ణం అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, ఒక చివరి నుంచి మరొక చివరికి ప్రసరించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక ఉష్ణ వాహకాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలిస్తే ఉష్ణాన్ని తమగుండా ప్రసరింపజేసేటటువంటి వాటిని ఉత్తమ ఉష్ణవాహకాలుగా చెప్పుకుంటున్నాము. ఇక్కడ వెండి, రాగి, అల్యూమినియం, ఇనుము మొదలైనటువంటివి ఇక్కడ మనకు ఉత్తమ ఉష్ణవాహకాలుగా మనం ఇక్కడ పరిగణిస్తున్నాం. అదేవిధంగా ఉష్ణ అవాహకాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఏ వస్తువులైతే తమ గుండా ఉష్ణాన్ని ప్రసరింపచేయవో అటువంటి వస్తువులు మనం ఇక్కడ ఉష్ణ అవాహకాలుగా మనం ఇక్కడ పేర్కొంటాం. ఉష్ణాన్ని తమ గుండా ప్రసరింపచేయాలనేటువంటి పదార్థాలను మనం ఇక్కడ ఉష్ణ అవాహకాలు లేదా అధమ ఉష్ణవాహకాలుగా పరిగణించేటటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. దీనికి ఉదాహరణగా కొయ్య, తోలు, ఆస్బెస్టాస్, కాగితము, గాజు, మట్టి, గాలి, గడ్డి మొదలైనటువంటి పదార్థాలు మొత్తం కూడా ఉష్ణాన్ని తమ గుండా మోసుకొని పోవు కాబట్టి వీటిని మనం ఇక్కడ అధమ ఉష్ణవాహకాలుగా వాడేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మట్టి, గాలి, గడ్డితోటి ఇక్కడ ఇళ్లను నిర్మించేటటువంటి క్రమంలో ఇక్కడ మట్టి ఇల్లులు అనేవి ఉష్ణాన్ని ఎక్కువగా రిసీవ్ చేసుకోక ఇవి అత్యంత చల్లగా ఉండేటటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. చలికాలం విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఈ ఉష్ణం అనేది ఈ మట్టి గోడల నుంచి కానివ్వండి, గడ్డి నుంచి కానివ్వండి బయటికి వెళ్ళలేదు కాబట్టి బయటి వాతావరణంతో పోలిస్తే ఇల్లులు అనేవి అత్యంత వెచ్చగా ఉండేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ మనం చూస్తాం. వాహనానికి కావాల్సినటువంటి కండిషన్స్ దృష్ట్యా మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వేడి వస్తువు, చల్లని వస్తువు రెండు కూడా ఒకదానికొకటి తాకుతూ ఉండాలి. అనగా రెండు వస్తువుల మధ్య భౌతిక స్పర్శ ఉన్నటువంటి క్రమంలో మాత్రమే మనకి ఇక్కడ ఉష్ణవాహన ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా రెండు వస్తువుల యొక్క ఉష్ణోగ్రతల్లో ప్రత్యేకమైనటువంటి తేడా ఉండేటటువంటి క్రమంలోనే ఇక్కడ ఉష్ణోగ్రత అనేది లేదా ఉష్ణం అనేది ఒక వస్తువు నుంచి మరొక వస్తువుకి పాకేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో దీనికి సంబంధించి ఉష్ణ వాహకాలు మరియు ఉష్ణ అవాహకాలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ చూసాం. అదేవిధంగా ప్రధానంగా ఉష్ణ వాహనం అనేది ఘనపదార్థాల్లో అత్యధికంగా జరిగేటటువంటి ఉష్ణ ప్రసార పద్ధతిగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరొక రకమైనటువంటి ఉష్ణ ప్రసార పద్ధతిని కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే ఉష్ణ సంవహనానికి సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం. దీన్ని మనం హీట్ కన్వెక్షన్ లేకపోతే కన్వెక్షన్ ఆఫ్ హీట్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో ఉష్ణ వాహనానికి ఉష్ణ సంవహనానికి ప్రధానమైనటువంటి వేరియేషన్ ఏంటంటే ఉష్ణ వాహనం అనేది ఘన పదార్థాలలో జరుగుతుంది, ఉష్ణ సంవహనం అనేది ప్రవాహులలో జరుగుతుందనే అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఘన పదార్థాలలో అయితే కణాల యొక్క స్థానాంతర చలనం ఉండదు, కణాలు ముందుకు వెనుకకు జరిగేటటువంటి క్రమం కూడా ఉండదు కాబట్టి కణాలు తమ యొక్క యథాస్థానాన్ని నుంచి కదలకుండా అది ఒక కణం నుంచి మరొక కణానికి ఉష్ణాన్ని అందజేస్తూ ఒక చివరి నుంచి మరొక చివరికి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉష్ణాన్ని అందజేసేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ ఉష్ణ వాహనాన్ని చూస్తున్నాం. ఉష్ణ సంవహనానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూసినట్లయితే యానకంలోని లేదా ప్రవాహంలోని అణువులు ఉష్ణాన్ని గ్రహించినట్లయితే వాటి యొక్క సాంద్రత తగ్గిపోయి తేలికై పైకి పోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఈ పైకి పోయిన తర్వాత ఆ ప్రాంతంలోనికి సమీపంలో ఉన్నటువంటి చల్లని అణువులు కిందికి వచ్చి ఉష్ణం ఇక్కడ ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రసరింపజేసేటటువంటి పద్ధతిని మనం ఇక్కడ ఉష్ణ సంవహనంగా చెప్పుకున్నాం. ఉష్ణ సంవహనంలో ఇక్కడ ద్రవ పదార్థాల్లోని లేదా ప్రవాహుల్లోని అణువులు ఉష్ణాన్ని గ్రహించినటువంటి క్రమంలో అవి వ్యాకోచం చెందడం వల్ల వాటి యొక్క సాంద్రత అనేది తగ్గుతుందని చెప్పుకున్నాం. సో ఈ సాంద్రత తగ్గినటువంటి క్రమంలో అవి తేలికై పైకి పోయి అక్కడ ఈ అణువులు పైకి వెళ్ళినటువంటి క్రమంలో వాటి యొక్క స్థానంలోకి పక్కనే ఉండేటటువంటి చల్లని అణువులు వస్తాయి. సో అవి కూడా ఉష్ణాన్ని గ్రహించి మళ్ళీ పైకి పోతాయి. సో ఈ విధంగా రెపిటేటివ్ టైమ్స్ జరిగేటటువంటి క్రమంలో అక్కడ ద్రవ పదార్థం మొత్తం కూడా ఉష్ణాన్ని గ్రహించేటటువంటి ప్రక్రియ లోనవుతుంది. దీన్నే మనం ఇక్కడ కన్వెక్షన్ ఆఫ్ హీట్గా మనం ఇక్కడ చెప్తున్నాం, ఉష్ణ సంవహన ప్రక్రియగా మనం ఇక్కడ చెప్తున్నాం. ఉష్ణ వాహనానికి ఉష్ణ సంవహనానికి ప్రధానంగా ఉష్ణ వాహనంలో అయితే కణాల యొక్క కదలిక ఉండదు, ఉష్ణ సంవహనంలో అయితే కణాలు స్థానాంతర చలనాన్ని పొందేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఉష్ణ సంవహనానికి కారణం ప్రవాహిలో వివిధ భాగాలలో సాంద్రతలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి తేడాలు మనం ఇక్కడ గమనించుకోవాలి. సో ఈ ప్రవాహిలలో వేర్వేరు ప్రాంతాలలో సాంద్రతల్లో తేడా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఉష్ణాన్ని గ్రహించినప్పుడు వాటి యొక్క వ్యాకోచం వలన సాంద్రతలో తేడా వస్తుంది.
నీటిని వేడి చేయడం వలన వ్యాకోచం చెంది నీటి సాంద్రత తగ్గేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. సో ఇది కూడా కన్వెక్షన్కి సంబంధించినటువంటి పదార్థంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ద్రవ వాయు పదార్థాలలో జరుగుతుందని చెప్పుకుంటున్నాం. సాధారణంగా ద్రవ మరియు వాయు పదార్థాలు అనేవి అధమ ఉష్ణ వాహకాలుగా ప్రవర్తిస్తాయి. అనగా వీటిల్లో ఘన పదార్థాలంతా ఎక్కువగా ఇక్కడ ఉష్ణ ప్రసారం అనేది జరగని పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ద్రవాలలో గనక మనం కంపేర్ చేసినట్లయితే ద్రవాలలో పాదరసం అనేది అత్యుత్తమైనటువంటి ఉష్ణ వాహకంగా ఇక్కడ పరిగణిస్తాం. ఉష్ణ వహనము మరియు ఉష్ణ సంవహన పద్ధతులలో రెండిటిలోనూ ఉష్ణ ప్రసారం జరగాలంటే ఖచ్చితంగా యానకం ఉండి తీరాలి. సో ఈ యానకం ఆధారంగానే ఉష్ణ వహనం మరియు ఉష్ణ సంవహనం వంటి ప్రక్రియలో ఉష్ణం అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి లేదా ఒక వస్తువు నుంచి మరొక వస్తువుకి ప్రసరించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఇక్కడ వేడిగా ఉండేటటువంటి టీలో ముంచినటువంటి స్పూన్ ఇక్కడ వేడెక్కడానికి గల ప్రధానమైనటువంటి కారణంగా ఇక్కడ టీలో ఉండేటటువంటి వేడిని లేదా ఉష్ణాన్ని చెంచా స్పృశిస్తుంది కాబట్టి చెంచా ఉష్ణాన్ని గ్రహించి వేడెక్కే క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ సందర్భంలో వేడెక్కినటువంటి టీలోని ముంచినటువంటి స్పూన్ వేడెక్కే క్రమంలో ఉష్ణ వహనం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి దృగ్విషయంగా ఇక్కడ కనపడుతుంది. ఒకవేళ ఇక్కడ పాలను కానీ నీటిని కానీ కాగబెట్టేటటువంటి క్రమంలో అక్కడ స్పూన్ని కనుక ఉంచినట్లయితే అది రెండు రకాలైనటువంటి దృగ్విషయాల ఆధారంగా వేడెక్కేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో మొదట నీరు కానీ లేదా టీ కానీ లేదా పాలు కానీ వేడెక్కాలి. దీనికి మనం ఉష్ణ సంవహనం ఆధారంగా వేడెక్కుతుంది. తర్వాత స్పూన్ వేడెక్కేటటువంటి క్రమంలో ఉష్ణ వహన ప్రక్రియ ఏర్పడుతుంది. కాబట్టి ఈ రెండు పద్ధతుల ద్వారా మనకి ఇక్కడ ఉష్ణం ప్రసారం అనేది జరిగేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఉష్ణ వహనము మరియు ఉష్ణ సంవహన ప్రక్రియల్లో ఉష్ణ ప్రసారం జరగాలంటే యానకము ఉండి తీరాలి. అదేవిధంగా ఆ రెండు పద్ధతుల్లో ఉష్ణ ప్రసారం జరిగే క్రమంలో రెండు వస్తువులు కూడా ఒకదానికొకటి ఆనుతూ ఉండాలి లేదా తాకుతూ ఉండాలి లేదా రెండింటి మధ్య భౌతిక స్పర్శ ఉండేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించినాం. కాబట్టి ఇక్కడ మూడో రకమైనటువంటి ప్రక్రియగా ఉష్ణ వికిరణానికి సంబంధించినటువంటి ప్రక్రియను మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ ఉష్ణ వికిరణ ప్రక్రియలో ఏ రెండు వస్తువుల మధ్యనైనా సరే యానకము అవసరం లేదు. అదేవిధంగా ఆ రెండు వస్తువులు కూడా ఒకదానికొకటి స్పృశించుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. అంటే వస్తువుల మధ్య భౌతిక స్పర్శ లేకపోయినా కూడా ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ ఉష్ణ వికిరణానికి సంబంధించినటువంటి అంశాలను చూస్తాం. రెండు ప్రదేశాల మధ్య ఏ వస్తువు సహాయం లేకుండా ఏ యానకం అవసరం లేకుండా ఉష్ణము ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రసరించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ ఉష్ణ వికిరణంగా చెప్పుకుంటాం. ఉదాహరణకు సూర్యుని నుంచి భూమికి ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి క్రమంలో అది ఉష్ణ వికిరణం ద్వారా శూన్యం గుండా ప్రసరింపజేసేటటువంటి క్రమంలో ఉష్ణ వికిరణం ద్వారా ప్రసరింపజేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఎండలో నిలబడినట్లయితే సూర్యుని నుంచి ప్రసరిస్తున్న ఉష్ణం వలన మన శరీరం వేడెక్కుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణంగా ఉష్ణ వికిరణం గురించి చెప్పుకుంటాం. అదేవిధంగా ఇంట్లో నీళ్ళపైకి దగ్గరగా నిలబడితే శరీరం వేడెక్కేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా మంట నుంచి ఉష్ణం వికిరణ ప్రక్రియ ద్వారా మనిషిని చేరి లేదా మనల్ని చేరి ఇక్కడ మన శరీరాన్ని వేడెక్కించేటటువంటి ప్రక్రియని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఎండలో నిలబడినప్పుడు సూర్యుడి నుంచి ప్రసరిస్తున్నటువంటి ఉష్ణం మన శరీరాన్ని చేరడం, అదేవిధంగా పొయ్యికి లేదా మంటకు కొంత దూరంలో ఉన్నటువంటి ప్రక్రియలో మన శరీరం వేడెక్కేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ ఉష్ణ వికిరణానికి సంబంధించినటువంటి ధర్మంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ వేసవిలో నల్లని వస్తువులు ధరించరాదు అనేటటువంటి అంశాలను ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరుగుతుంది. నల్లని వస్తువులు ధరించినట్లయితే ఎండలోకి వెళ్ళినటువంటి క్రమంలో ఈ నల్లటి వస్తువు అనేది ఉష్ణాన్ని అధికంగా గ్రహిస్తుంది. కాబట్టి సులభంగా వేడెక్కి మన శరీరాన్ని కూడా వేడెక్కిస్తుంది. ఫలితంగా మానవ శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. కాబట్టి వేసవిలో నల్లని దుస్తులు ధరించి ఎండలోకి వెళ్ళరాదని సూచిస్తారు. అదేవిధంగా తెల్లని దుస్తులు కనుక ధరించినట్లయితే నల్లని దుస్తులేమో ఉష్ణాన్ని స్వీకరిస్తే తెల్లని దుస్తులేమో ఉష్ణాన్ని పరావర్తనం చెందించడం ద్వారా ఇక్కడ శరీరానికి వేడిని ఎక్కువగా తగలని అనేటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఎండలో నిలబడితే ఇక్కడ మానవ శరీరం వేడెక్కుతుంది. నల్లని వస్త్రాలు ధరించి నిలబడితే మరింత వేడెక్కేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఇక్కడ దీన్ని నివారించేటటువంటి క్రమంలో లేత రంగు దుస్తులను కానివ్వండి లేదా తెలుపు రంగు దుస్తులను కానివ్వండి ఇక్కడ ధరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ లేత దుస్తులను కనుక ధరించినట్లయితే అక్కడ ఉష్ణం అనేది పరావర్తనం చెందుతుంది. కాబట్టి మానవ శరీరానికి ఎక్కువగా హాని చేకూర్చున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా వేసవిలో నూలు వస్త్రాలను ధరించినట్లయితే ఈ నూలు అనేది మన శరీరం నుంచి వెలువడేటటువంటి చెమటను ఎక్కువగా పీల్చుకొని అక్కడ బయటి వాతావరణంలో ఉన్నటువంటి వేడి మొత్తాన్ని కూడా ఈ చెమట స్వీకరించుకొని పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఆవిరి కావడం అనేది ఒక సహజ సిద్ధమైనటువంటి శీతల ప్రక్రియగా లేదా
చల్లబరిచేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ నల్లని వస్తువులు అనేవి త్వరగా ఉష్ణాన్ని గ్రహించుకుంటాయి. ఇవి ఎంత త్వరగా ఉష్ణాన్ని గ్రహించుకుంటాయో అంత త్వరగా ఉష్ణాన్ని పోగొట్టుకునేటటువంటి ప్రక్రియను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఈ ఉష్ణ వహనము మరియు ఉష్ణ సంవహనాల ఆధారంగా ఉష్ణము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రసరింపాలి కాబట్టి ఈ పరిస్థితులలో యానకం లేనట్లయితే ఈ పద్ధతులలో ఉష్ణ ప్రసారం జరగదనుకున్నాము. సో ఏ పదార్థం అయితే తన గుండా ధ్వని, కాంతి, ఉష్ణశక్తి రూపాలను చేస్తాయో అటువంటి పదార్థాలు మనం ఇక్కడ యానకంగా చెప్పుకుంటాం. స్థూలంగా కణాలు ఉన్నటువంటి ఏ పదార్థాన్నైనా మనం ఇక్కడ యానకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉష్ణము ఒక వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ప్రసరించేటటువంటి ఒక శక్తి స్వరూపంగా చెప్పుకుంటున్నాం. అనగా ఉష్ణం అనేది ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతం నుంచి తక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతానికి ఇక్కడ ప్రయాణిస్తుంది కాబట్టి ఇక్కడ ఉష్ణం అనేది నిరంతరం వేడి వస్తువుల నుంచి చల్లని వస్తువుకు ప్రవహించేటటువంటి ఒక శక్తి స్వరూపంగా మనం ఇక్కడ పేర్కొంటున్నాం. ఒక వస్తువు ఉష్ణశక్తి పొందితే ఉష్ణోగ్రత పెరుగుతుందని, అది ఉష్ణశక్తిని కోల్పోతే ఉష్ణోగ్రత తగ్గుతుంది అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఈ కారణాల వల్ల ఉష్ణం అనేది ఒక కారణభూతం అవుతుంది మరియు ఉష్ణోగ్రత అనేది దాని ఫలితం అవుతుందనే అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఇక్కడ వస్తువులు ఉష్ణశక్తిని పొందినటువంటి క్రమంలో వాటి యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుందనుకుంటున్నాము, ఉష్ణశక్తి కోల్పోతే ఉష్ణోగ్రత అనేది తగ్గుతుందనుకుంటున్నాం. కాబట్టి ఉష్ణం అనేది ఒక కారణభూతమైనటువంటి అంశం మరియు ఉష్ణోగ్రత అనేది ఫలితం అవుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఉష్ణోగ్రత వస్తువుల వేడిని కానివ్వండి, అదేవిధంగా చల్లని తీవ్రతను కానివ్వండి తెలిసేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ ఉష్ణోగ్రత గురించి చెప్పుకుంటాం. ఈ ఉష్ణోగ్రతను కొలిచేటటువంటి క్రమంలో మనకు కొన్ని పరికరాలు అవసరమవుతాయి. వీటిని మనం ఇక్కడ ఉష్ణమాపకాలు లేదా థర్మామీటర్స్ అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం. ఉష్ణోగ్రతను కొలిచేటటువంటి సాధనంగా ఉష్ణమాపకాలు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రత యొక్క ప్రమాణంగా మనం ఇక్కడ డిగ్రీ సెల్సియస్ లేదా డిగ్రీ ఫారెన్ హీట్కి సంబంధించినటువంటి ప్రమాణాలను సూచిస్తున్నాం. అదేవిధంగా ఉష్ణరాశికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం చూసినట్లయితే కెలోరీ లేదా జౌల్ అనేటటువంటి ప్రమాణాలు మనం ఇక్కడ పరిగణిస్తాం. క్రింది వానిలో ఉష్ణరాశి యొక్క ప్రమాణం ఏది లేదా క్రింది వానిలో ఉష్ణరాశి యొక్క ప్రమాణం కానిది ఏది అనే ఓరియంటేషన్ ఇక్కడ మనకు ప్రశ్నలు రావచ్చు. సో ఇక్కడ ఉష్ణమాపకాలన్నీ కూడా ఉష్ణోగ్రతను కొలిచేటటువంటి క్రమంలో ఉపయోగపడతాయని చెప్పేసి చెప్పుకున్నాం. ఈ క్రమంలో థర్మామీటర్ పనిచేసేటటువంటి సూత్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వేడి చేస్తే వస్తువులు వ్యాకోచిస్తాయి అనేటటువంటి ధర్మం ఆధారంగా ఇక్కడ థర్మామీటర్ పనిచేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ థర్మామీటర్లో కనీసపు ఉష్ణోగ్రత మార్పులను కూడా గణించేటటువంటి క్రమంలో పాదరసాన్ని మనం ఇక్కడ అద్భుతంగా ఉపయోగిస్తాము. కారణం ఏంటంటే పాదరసానికి అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా వ్యాకోచం చెందేటటువంటి ధర్మం కలిగి ఉంటుంది కాబట్టి థర్మామీటర్లో మనం పాదరసం అనేటటువంటి ద్రవాన్ని మనం ఇక్కడ ఉపయోగిస్తాము. దీనికి ప్రధాన కారణంగా అతి తక్కువ ఉష్ణోగ్రత మార్పులకు కూడా అక్కడ ఉష్ణోగ్రత పెరిగేటటువంటి క్రమంలో థర్మామీటర్లోని పాదరసం అనేది ఖచ్చితంగా వ్యాకోచాలను చూపిస్తుంది కాబట్టి ఈ ఖచ్చితత్వం ఆధారంగా పదార్థాల్లోని ఉష్ణ మార్పుల గురించి లేదా ఉష్ణోగ్రత మార్పుల గురించి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ప్రధానంగా క్రింది వానిలో థర్మామీటర్ పనిచేసేటటువంటి సూత్రాన్ని గుర్తించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రాయవచ్చు. లేకపోతే వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయనే ధర్మం ఆధారంగా పనిచేసేటటువంటి పరికరాన్ని గుర్తించండి అనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. దీనికి సమాధానంగా మనం ఇక్కడ థర్మామీటర్ని చెప్పుకుంటున్నాము. థర్మామీటర్ పనిచేసేటటువంటి సూత్రము వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయని, అదేవిధంగా వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచించే ధర్మాన్ని కలిగి ఉన్నటువంటి పరికరం ఏది అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తే దానికి సమాధానంగా థర్మామీటర్ గురించి చెప్పుకుంటాం. థర్మామీటర్లో ఉపయోగించేటటువంటి ద్రవంగా పాదరసాన్ని చూస్తాం. అయితే అత్యంత శీతల పరిస్థితులలో ఇక్కడ థర్మామీటర్లో ఉండేటటువంటి పాదరసం గడ్డగట్టేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ క్రమంలో ఆల్కహాల్కు సంబంధించినటువంటి ఆల్కహాల్ను మనం ఇక్కడ థర్మామీటర్లో ఉపయోగించేటటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ ఘన పదార్థాల కన్నా ద్రవ పదార్థాల కన్నా వాయు పదార్థాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి కాబట్టి అత్యధికమైనటువంటి వ్యాకోచత్వము ఇక్కడ వాయు పదార్థాలకు ఉంది, తక్కువనేమో ఘన పదార్థాలకు ఉంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఈ క్రమంలో ఈ ఉష్ణ మాపకాలను లేదా థర్మామీటర్లను కన్స్ట్రక్ట్ చేసేటటువంటి భాగంలో ఇక్కడ అవసరమైనటువంటి ఉష్ణరాశిని ముందుగానే కొంత కొలుచుకున్న తర్వాత దాని యొక్క అంచనాలు వేసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఫిక్స్డ్ పాయింట్స్ లేదా స్థిర స్థానాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సాధారణ వాతావరణ పీడనం వద్ద స్వచ్ఛమైనటువంటి మంచు కరిగే ప్రామాణిక ఉష్ణోగ్రతను మనం ఇక్కడ అధో స్థిర స్థానము లేదా లీస్ట్ ఫిక్స్డ్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. క్రింది వానిలో సాధారణ ఉష్ణోగ్రత వద్ద లేదా సాధారణ వాతావరణ పీడనం వద్ద స్వచ్ఛమైనటువంటి మంచు కరిగే ఉష్ణోగ్రతను ఏ స్థిర స్థానంగా గుర్తిస్తారనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. దీన్ని మనం అధో స్థిర స్థానంగా చెప్పుకుంటాం. అదేవిధంగా సాధారణ వాతావరణ పీడనం వద్ద స్వచ్ఛమైనటువంటి నీరు మరిగే ప్రామాణికమైనటువంటి ఉష్ణోగ్రతను మనం ఇక్కడ ఊర్ధ్వ స్థిర స్థానము లేదా అప్పర్ ఫిక్స్డ్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం.
సో క్రింది వానిలో అధోస్థిర స్థానం అనగానేమి లేదా ఊర్ధ్వస్థిర స్థానం అనగానేమి అనే ఓరియంటేషన్లో ఇక్కడ మనకు క్వశ్చన్ రావచ్చు. వాతావరణ పీడనం సాధారణ ఉన్నటువంటి పరిస్థితులలో స్వచ్ఛమైనటువంటి మంచు కరిగే ప్రామాణిక ఉష్ణోగ్రతని మనం ఇక్కడ అధోస్థిర స్థానము లేదా ఎల్ఎఫ్పిగా చెప్పుకుంటున్నాము. ఇక్కడ స్వచ్ఛమైనటువంటి నీరు మరిగేటటువంటి ప్రామాణిక ఉష్ణోగ్రతను మనం ఇక్కడ ఊర్ధ్వస్థిర స్థానము యుఎఫ్పిగా ఇక్కడ ఉష్ణ మాపకాలను కన్స్ట్రక్ట్ చేసేటటువంటి క్రమంలో అధోస్థిర స్థానంగా ఏ పదార్థం యొక్క ప్రామాణిక ఉష్ణోగ్రతను పరిగణలోకి తీసుకుంటారనే ఓరియంటేషన్లో ఇక్కడ మనకు క్వశ్చన్ రావచ్చు. లేదా ఊర్ధ్వస్థిర స్థానాన్ని ఫిక్స్ చేసేటటువంటి క్రమంలో దేని యొక్క ప్రామాణిక ఉష్ణోగ్రతను ఇక్కడ యుఎఫ్పి లేదా ఊర్ధ్వస్థిర స్థానంగా తీసుకుంటారనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ ఉష్ణోగ్రత మాపనాల యొక్క ఎల్ఎఫ్పి మరియు యుఎఫ్పి విలువలను పరిగణించిన తర్వాత ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి 3 నమూనాలను మనకి ఇక్కడ అందించడం జరిగింది. వాటిని సెల్సియస్ ఉష్ణోగ్రత మానం, ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత మానం, అదేవిధంగా రాయ్మర్ ఉష్ణోగ్రత మానాలకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం చూస్తాం. సో ఒక్కొక్క అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే సెల్సియస్ ఉష్ణోగ్రత మానం ప్రకారము ఎల్ఎఫ్పిను 0 డిగ్రీల సెంటీగ్రేడ్గా నిర్ణయించుకున్నాం. అదేవిధంగా యుఎఫ్పిను 100 డిగ్రీల సెంటీగ్రేడ్గా నిర్ణయించుకున్నాం. ఈ ఎల్ఎఫ్పి మరియు యుఎఫ్పిల మధ్య ఉండేటటువంటి దూరాన్ని 100 సమభాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్కి మనం ఇక్కడ పరిగణిస్తాం. సో 1 డిగ్రీ నుంచి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ కనుక ఉష్ణోగ్రత పెరిగినట్లయితే అక్కడ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మార్పిడి జరిగింది లేదా గ్రహింపు జరిగింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఏదైనా పదార్థము 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగింది అంటే దానికి సంబంధించినటువంటి ఉష్ణము దానికి బదిలీ జరిగిందని, ఆ పదార్థం ఉష్ణాన్ని గ్రహించి వేడెక్కడం వలన దాని యొక్క ఉష్ణోగ్రత పెరిగింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలో సెల్సియస్ ఉష్ణోగ్రత మానం ప్రకారము ఎల్ఎఫ్పి విలువను 0 డిగ్రీల సెంటీగ్రేడ్గా నిర్ణయించడం జరిగింది. అనగా ఇక్కడ ప్రామాణికంగా సాధారణ వాతావరణ పీడనం వద్ద స్వచ్ఛమైనటువంటి మంచు కరిగేటటువంటి ప్రామాణిక ఉష్ణోగ్రతను మనం ఇక్కడ 0 డిగ్రీల సెంటీగ్రేడ్గా తీసుకుంటున్నాం. అదేవిధంగా సెల్సియస్ ఉష్ణమాపకంలో ఇక్కడ యుఎఫ్పిగా 100 డిగ్రీల సెంటీగ్రేడ్ని ఇక్కడ నిర్ణయించడం జరిగింది. అనగా సాధారణ వాతావరణ పీడనం వద్ద స్వచ్ఛమైనటువంటి నీరు మరిగేటటువంటి ప్రామాణిక ఉష్ణోగ్రతను మనం ఇక్కడ యుఎఫ్పిగా పరిగణిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో ఆ ప్రామాణిక ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్గా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో సెల్సియస్ ఉష్ణోగ్రత మానంలో ఎల్ఎఫ్పి మరియు యుఎఫ్పిల మధ్య ఎన్ని సమవిభాగాలు చేశారనే ఓరియంటేషన్ ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. లేదా ఇక్కడ ఉన్నటువంటి సెల్సియస్ ఉష్ణోగ్రత మాపనం యొక్క ధర్మాల ఆధారంగా క్రింది వానిలో సత్యమైనది ఏది లేదా అసత్యమైనది ఏది అనే ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ప్రధానంగా ఉష్ణోగ్రత మానాలు సెల్సియస్ ఉష్ణోగ్రత మానం, ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత మానం, రాయ్మర్ ఉష్ణోగ్రత మానాలు వ్యవస్థితం కాగా సెల్సియస్ ఉష్ణోగ్రత మానంలో ఎల్ఎఫ్పి మరియు యుఎఫ్పిల మధ్య 100 సమవిభాగాలు చేసి ఒక్కొక్క విభాగాన్ని మనం ఇక్కడ 1 డిగ్రీ సెంటీగ్రేడ్గా ప్రకటించిన సంగతి మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా మరో రకమైనటువంటి ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత మానాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే దీంట్లో స్వచ్ఛమైనటువంటి నీరు గడ్డకట్టేటటువంటి ఉష్ణోగ్రతను ఇక్కడ ఎల్ఎఫ్పిగా తీసుకున్నాము. దీని యొక్క విలువను 32 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఇక్కడ నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అధోస్థిర స్థానాన్ని ఇక్కడ స్వచ్ఛమైనటువంటి నీరు మరిగేటటువంటి ఉష్ణోగ్రతను 212 డిగ్రీల ఫారెన్ హీట్గా నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ అధోస్థిర స్థానం 212 డిగ్రీల ఫారెన్ హీట్, ఇక్కడ కనిష్ట ఊర్ధ్వ స్థిర స్థానము లేదా అధోస్థిర స్థానము ఐ రిపీట్ ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత మానం ప్రకారము ఎల్ఎఫ్పి విలువను 32 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను, అదేవిధంగా యుఎఫ్పిను 212 డిగ్రీల ఫారెన్ హీట్గా నిర్ణయించారు. అనగా నీటి యొక్క ఘనీభవించేటటువంటి ఉష్ణోగ్రతను మనం ఇక్కడ సెల్సియస్ ఉష్ణోగ్రత మానంలో 0 డిగ్రీల సెంటీగ్రేడ్గా పరిగణిస్తే ఇక్కడ 32 డిగ్రీస్ ఫారెన్ హీట్గా గమనించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఇది 32 డిగ్రీ ఫారెన్ హీట్గా నిర్ణయించాము. యుఎఫ్పిని అనగా స్వచ్ఛమైనటువంటి నీరు మరిగేటటువంటి ఉష్ణోగ్రతను ఇక్కడ 212 డిగ్రీల ఫారెన్ హీట్గా నిర్ణయించారు. ఈ క్రమంలో ఎల్ఎఫ్పి మరియు యుఎఫ్పిల మధ్య ఉండేటటువంటి దూరాన్ని 180 సమవిభాగాలుగా చేసినటువంటి క్రమాన్ని గమనించాలి. సెల్సియస్ మానంలో అయితేనేమో ఎల్ఎఫ్పి మరియు యుఎఫ్పిల మధ్య ఉండేటటువంటి విలువలను ఇక్కడ 100 సమభాగాలుగా చేస్తే ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత మానంలో ఎల్ఎఫ్పి మరియు యుఎఫ్పిల మధ్య ఉండేటటువంటి దూరాన్ని 180 సమవిభాగాలుగా చేశారు. సో ఈ క్రమంలో ఒక్కొక్క భాగాన్ని 1 డిగ్రీ ఫారెన్ హీట్గా ఇక్కడ నిర్ణయించడం జరిగింది. సో ఈ క్రమాన్ని మనం ఇక్కడ క్రింది వారిలో సత్యమైనది ఏది లేదా అసత్యమైనది ఏది అనే ఓరియంటేషన్ మనం ఇక్కడ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ థర్మామీటర్లో అధోస్థిర స్థానాన్ని గుర్తించడానికి వాడేటటువంటి సాధనంగా మంచు తొట్టిని ఇక్కడ పరిగణిస్తాము. అనగా ఒక తొట్టి నుండి ఆ మంచును తీసుకొని దాంట్లో నీటిని ఉంచడం ద్వారా
అక్కడ మంచు ఉష్ణోగ్రతను నీరు గ్రహించుకొని అది కూడా గడ్డగట్టేటటువంటి పరిస్థితికి చేరుతుంది. దీన్ని గణించినట్లయితే అక్కడ ఎల్ఎఫ్పి విలువ అనేది మనకు ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి ఇక్కడ థర్మామీటర్లో అధోస్థిర స్థానాన్ని గుర్తించేటందుకు మంచు తొట్టెను ఉపయోగించే క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా థర్మామీటర్లో ఊర్ధ్వస్థిర స్థానాన్ని గుర్తించడానికి వాడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సాధనంగా హిప్సామీటర్ గురించి చెప్పుకుంటాం. ఈ హిప్సామీటర్ అనేది అక్కడ నీరు మరిగేటటువంటి స్థితిలో ఉన్నటువంటి క్రమంలో అక్కడ ఊర్ధ్వస్థిర స్థానాన్ని గుర్తించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ సెల్సియస్ ఉష్ణోగ్రత మానము మరియు ఫారెన్హీట్ ఉష్ణోగ్రత మానాలు రెండు కూడా అత్యధికంగా అందుబాటులో ఉన్నాయి, వాడుకలో ఉన్నాయి. కానీ ప్రస్తుతం రాయమర్ ఉష్ణోగ్రత మానం అనేది అధికంగా అందుబాటులో లేనటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. సో సెల్సియస్ ఉష్ణోగ్రత మానం మరియు ఫారెన్హీట్ ఉష్ణోగ్రత మానాల్లో ఉష్ణోగ్రత విలువలను గణించేటటువంటి క్రమంలో ఊర్ధ్వస్థిర స్థానాలు మరియు అధోస్థిర స్థానాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు అత్యధికంగా అనేక మార్లు ఇక్కడ ప్రశ్నలుగా రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎల్ఎఫ్పిని సెల్సియస్ ఉష్ణోగ్రత మానంలో 0 డిగ్రీ సెంటీగ్రేడ్గా కొలిచాం, యూఎఫ్పిని 100 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఇక్కడ తీసుకున్నటువంటి క్రమాన్ని చూడవచ్చు. ఇక్కడ ఎల్ఎఫ్పి మరియు యూఎఫ్పిల మధ్యలో ఉండేటటువంటి దూరాన్ని మనం ఇక్కడ 100 సమవిభాగాలుగా చేసినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఫారెన్హీట్ ఉష్ణోగ్రత మానం ప్రకారము ఎల్ఎఫ్పిని 32 డిగ్రీల ఫారెన్హీట్ మరియు యూఎఫ్పిని 212 డిగ్రీల ఫారెన్హీట్గా గమనించాం. ఇక్కడ ఎల్ఎఫ్పి మరియు యూఎఫ్పిల మధ్య ఉండేటటువంటి దూరాన్ని 180 సమవిభాగాలుగా చేసినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఈ రెండు కూడా మనకి ఇక్కడ ఉష్ణోగ్రత మానాల్లో మార్పిడికి సంబంధించినటువంటి అంశాల్లో మనకి ఇక్కడ ప్రధానంగా ఉపయోగపడే అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఏదైనా ఒక ఉష్ణోగ్రతను సెంటీగ్రేడ్ స్కేల్ ప్రకారము సి అనేటటువంటి క్రమంలో, ఫారెన్హీట్ స్కేల్ ప్రకారము ఎఫ్ అనేటటువంటి క్రమంలో తీసుకుంటే ఇక్కడ సి మరియు ఎఫ్ల మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని మనం ఇక్కడ సెంటీగ్రేడ్ మానం మైనస్ దానిలోని అధోస్థిర స్థానము, సెంటీగ్రేడ్ మానము మైనస్ దానిలోని అధోస్థిర స్థానము బై దానిలోని విభాగాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఫారెన్హీట్ మానము మైనస్ దానిలోని అధోస్థిర స్థానము బై దానిలో ఉండేటటువంటి మొత్తం విభాగాల సంఖ్య. ఈ క్రమంలో మనకి ఇక్కడ సి మైనస్ 0/100 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32/180గా ఇక్కడ మనం ఈ రెండింటి మధ్య సంబంధాన్ని చూస్తాం. దీన్ని సింప్లిఫై చేస్తే C/100 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32/180గా మనం చెప్తాం. దేర్ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32 అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం. లేదా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/5 9C ఇంటూ 9C ప్లస్ 160 అనేటటువంటి అంశంగా కూడా ఇక్కడ మనం గమనించుకోవచ్చు. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/5 9C ప్లస్ 160 అనేటటువంటి అంశం ఆధారంగా ఇక్కడ మనం ఈ ఫారెన్హీట్ మరియు సెల్సియస్ డిగ్రీకి మధ్య ఉండేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ చేస్తాం. అయితే సాధారణంగా ఉష్ణమాపకాలు అనేవి ఉష్ణోగ్రతను కొలిచేటటువంటి క్రమంలో ఎక్కువగా ఉపయోగపడతాయి. అయితే మానవ శరీరం యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేటటువంటి పరికరంగా మనం ఇక్కడ థర్మామీటరు లేదా జ్వరమాపకానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. జ్వరమాపకాన్ని మనం ఇక్కడ క్లినికల్ థర్మామీటర్ అనేటటువంటి పదజాలంతో సూచిస్తాం. క్లినికల్ థర్మామీటర్లో ప్రధానంగా 95 డిగ్రీల ఫారెన్హీట్ నుంచి 110 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 43 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఇక్కడ విభాగాలు గుర్తించినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రతను ఈ కోణంలో కనుక మనం గమనించినట్లయితే 36.9 డిగ్రీ సెంటీగ్రేడ్ మనం ఇక్కడ పరిగణించవచ్చు. అదేవిధంగా ఫారెన్హీట్ డిగ్రీలలో కనుక పరిశీలించినట్లయితే 98 డిగ్రీ ఫారెన్హీట్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సాధారణ ఉష్ణోగ్రతను సూచించేటటువంటి క్రమంలో 98.4 డిగ్రీ ఫారెన్హీట్ లేక 36.9 డిగ్రీ సెంటీగ్రేడ్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అదేవిధంగా ఒక రోజులోని గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలకు సంబంధించినటువంటి అంశాలను కొలిచే ఒక థర్మామీటర్గా మనకి ఇక్కడ 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అనేది అందుబాటులో ఉంది. సో ఈ 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం యొక్క ప్రధానమైనటువంటి విధిగా ఒక రోజులోని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతను కొలవడానికి దీన్ని ఉపయోగించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంలో పాదరసము, ఆల్కహాలు ఈ రెండింటిని కూడా మనం ఇక్కడ 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంలో మనం వాడేటటువంటి ద్రవాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ప్రధానంగా ఉష్ణము అనేటటువంటి ఈ పాఠ్యాంశంలో మనకు అత్యధికంగా ప్రశ్నలు ఉష్ణానికి సంబంధించినటువంటి ఉష్ణ ప్రసార పద్ధతుల మీద, అదేవిధంగా ఉష్ణ వాహకాలు మరియు ఉష్ణ అవాహకాల మీద మరియు ఉష్ణ ఫలితాలకు సంబంధించినటువంటి అంశాల మీద మనకి ఇక్కడ అత్యధికంగా ప్రశ్నలు అడిగేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ ఉష్ణానికి సంబంధించి ఉష్ణ ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా ఉష్ణం అంటే ఏమిటి లేదా ఉష్ణోగ్రత అంటే ఏమిటి అనే ఓరియంటేషన్ మనకి ఇక్కడ ప్రశ్నలు రావడం జరిగింది. సో ఒక ప్రదేశం యొక్క వేడితనాన్ని కానీ లేదా చల్లదనాన్ని కానీ తెలిసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం ఉష్ణంగా చెప్పుకుంటున్నాం.
ప్రధానంగా వేడి మరియు చల్లదనం అనేవి సాపేక్షకాలనే అంశాలుగా కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఉష్ణానికి సంబంధించినటువంటి ఫలితాలు కనుక మాట్లాడుకున్నప్పుడు ఉష్ణానికి పదార్థాలు వ్యాకోచం చెందుతాయని, ఉష్ణము నీటిని నీటి ఆవిరిగా మార్చి దాని ద్వారా రైలు ఇంజన్లను అదేవిధంగా విద్యుత్ జనింపజేసేటటువంటి జనరేటర్లలో పెద్ద పెద్ద టర్బైన్లను తిప్పేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఉష్ణం వలన గాలి వేడెక్కి తేలికై పైకి పోతుందని, వేడిగాలి మిగిలిన గాలి కంటే తేలికగా ఉంటుందని, ఇంటిలోని వేడిగాలి అనేటటువంటిది వెంటిలేటర్ల గుండా బయటకు పోయేటటువంటి క్రమాన్ని కూడా మనం గమనించుకోవడం జరిగింది. ఇక్కడ పాలను మరియు ఇతర తాగునీటిని సూక్ష్మజీవి రహితం చేసేటటువంటి క్రమంలో వాటిని వేడి చేయాలనేటటువంటి అంశాలను కూడా స్పృశించుకోవడం జరిగింది. అదేవిధంగా కోడి గుడ్డు పెట్టేటటువంటి సందర్భంలో తగినంత ఉష్ణోగ్రతను చేకూర్చేటటువంటి క్రమంలో అక్కడ ఈ ఉష్ణాన్ని ఇక్కడ మనం వినియోగిస్తాము. సో ఈ క్రమంలో గుడ్డు నుంచి పిల్ల ఉత్పత్తి అయ్యి బయటకు వచ్చేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో వాస్తవానికి ఉష్ణము మరియు ఉష్ణోగ్రతలు అనేవి రెండు విభిన్నమైనటువంటి రాశులు. దీంట్లో ఉష్ణము కారణమైతే ఫలితం అనేది ఉష్ణోగ్రత అవుతుంది కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఉష్ణరాశికి సంబంధించినటువంటి ప్రమాణాలు, ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి ప్రమాణాలను కాస్త జాగ్రత్తగా చూడాలి. ఉష్ణరాశిని కేలరీలలోనూ అదేవిధంగా జౌళ్లలోనూ కొలిస్తే ఉష్ణోగ్రతను డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా డిగ్రీ ఫారెన్హీట్లలో కొలిచేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా ఉష్ణోగ్రత ఆధారంగా శక్తి మార్పులు ఏ విధంగా ఉన్నాయనే ఓరియంటేషన్లో గతంలో చాలాసార్లు క్వశ్చన్ రావడం జరిగింది. కొవ్వొత్తి గాల్లో మండితే రసాయన శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది కాబట్టి రసాయన శక్తి ఉష్ణశక్తిగా మారేటటువంటి క్రమంలో వినియోగించబడేటటువంటి పదార్థం ఏమిటి లేదా వస్తువు ఏమిటి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావచ్చు. దీనికి సంబంధించి కొవ్వొత్తిని మనం ఇక్కడ సమాధానంగా చెప్తాం. ఏ పరికరం ద్వారా విద్యుత్ శక్తి అనేది కాంతి మరియు ఉష్ణశక్తిగా మారుతుందనే క్రమంలో మనకు ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. దీనికి సమాధానంగా విద్యుత్ బల్బుకు సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ ఆన్సర్గా చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఉష్ణోగ్రత అనేది లేదా ఉష్ణ ప్రసారం అనేది ఒక వస్తువు నుంచి మరొక వస్తువుకి భౌతిక స్పర్శ ఉన్న సందర్భాల్లో రెండు రకాలైనటువంటి ఉష్ణ ప్రసార పద్ధతులు, ఇక్కడ యానకం లేనప్పుడు లేదా భౌతిక స్పర్శ లేనటువంటి క్రమంలో ఒక పద్ధతి అనేది మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. ఉష్ణ వహనము మరియు ఉష్ణ సంవహనాలకు సంబంధించి యానకము అవసరమవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఘన పదార్థాలలోనేమో ఉష్ణ వాహనం ద్వారా ఉష్ణ ప్రసారం జరిగితే ఉష్ణ సంవహనం ఏమో ద్రవ మరియు వాయు పదార్థాల ద్వారా ఇక్కడ ఉష్ణోగ్రత ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. పదార్థాల మధ్య లేదా వస్తువుల మధ్య ఎటువంటి భౌతిక స్పర్శ లేకపోయినా, యానకం లేకపోయినా కూడా ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి పద్ధతిని మనం ఇక్కడ ఉష్ణ వికిరణంగా చెప్పుకుంటాం. ఇక్కడ ఉష్ణవాహనం జరిగేటటువంటి క్రమంలో మనకు ఏ పరిస్థితులలో ఉష్ణవాహనం జరుగుతుందనేటటువంటి క్రమంలో కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఉష్ణ వాహనానికి సంబంధించినటువంటి పలు ఉదాహరణలు మనకి ఇక్కడ ఎక్కువగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వేడివేడి టీలో ముంచినటువంటి స్పూన్ కూడా వేడెక్కేటటువంటి కారణాన్ని గమనించండి లేదా గుర్తించండి అనే క్రమంలో మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా ఒక ఇనుప కడ్డీ యొక్క ఒక కొనను మంటలో ఉంచి మరొక కొనను పట్టుకున్నట్లయితే అక్కడ వేడి అనేది ప్రసారం చెంది చేయి కాలేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇది ఏ ప్రక్రియకు సంబంధించినటువంటి ఉష్ణ ప్రసార పద్ధతి అని అడిగే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా లోహాలన్నీ కూడా వేడి చేస్తే వ్యాకోచిస్తాయనే ధర్మాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏ ఏ పదార్థాలలో ఎక్కువ వ్యాకోచత్వం ఉంటుంది, ఏ పదార్థాల్లో తక్కువ వ్యాకోచత్వం ఉంటుందనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. రాగి, అల్యూమినియం, ఇనుములలో ఉష్ణ ప్రసారం రాగిలో ఎక్కువగా ఉంటుంది, అల్యూమినియంలో తక్కువగా ఉంటుంది, ఇనుములో మరింత తక్కువగా ఉండే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఉష్ణ వాహకాలకు సంబంధించి ఉష్ణాన్ని తమ గుండా ప్రసరింపజేసేటటువంటి వస్తువులు మనకి ఇక్కడ ఉష్ణ వాహనము మరియు ఉష్ణ సంవహనము మరియు ఉష్ణ వికిరణాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి భేదాలు, ఏ పదార్థాలలో ఉష్ణ వాహనం జరుగుతుంది, ఏ పదార్థాల్లో ఉష్ణ సంవహనం మరియు ఉష్ణ వికిరణాల ద్వారా ఇక్కడ ఉష్ణ ప్రసారం జరుగుతుంది అనేటటువంటి క్రమాన్ని కూడా మనకి ఇక్కడ ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా ఉష్ణ ప్రసారానికి సంబంధించి ఉష్ణ ఫలితాలకు సంబంధించినటువంటి పలు ఉదాహరణల మీద కూడా గతంలో అనేక సార్లు ప్రశ్నలు రావడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ బండి చక్రాన్ని ఇనుప పట్టీని బండి చక్రానికి బిగించేటటువంటి క్రమంలో దాన్ని మొదట వేడి చేస్తాము, తర్వాత చల్లార్చినట్లయితే అది పట్టి ఉంచుతుంది. అదేవిధంగా ఎండాకాలంలో అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతల నుంచి ఇక్కడ బండి చక్రాలను రక్షించుకునేటటువంటి క్రమంలో మనం ఏ జాగ్రత్త తీసుకోవాలనే ఓరియంటేషన్లో కూడా గతంలో క్వశ్చన్ చాలాసార్లు అడిగింది. దీనికి సమాధానంగా అక్కడ బండి చక్రాన్ని కాస్త నీటితో కనుక తడిపినట్లయితే అక్కడ ఆ చెక్క అనేది నీటిని పీల్చుకొని అది వ్యాకోచం చెందుతుంది లేదా ఉబ్బుతుంది, తద్వారా పట్టి అనేది గట్టిగా పట్టించి ఉంచుతుంది. లేనట్లయితే ఇక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి వేడి మొత్తాన్ని కూడా ఇనుప పట్టి గ్రహించి అది మరింత వ్యాకోచం చెంది బండిని చక్రం నుంచి విడిపడేటటువంటి క్రమాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి స్వల్పమైనటువంటి చర్యలు, ప్రికాషన్స్ తీసుకోవడం వలన ఆ పరిస్థితిని నుంచి మనం ఇక్కడ అధికంగా బయటపడవచ్చు. అదేవిధంగా సెల్సియస్ మానము,
ఫారెన్ హీట్ మానము మరియు రాయమర్ మానాలకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఎల్ఎఫ్పి యొక్క విలువలు, యూఎఫ్పి యొక్క విలువలను మనం ఇక్కడ బేరీజ్ వేసుకొని మన యొక్క ప్రిపరేషన్ సాగించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా రెండు రకాలైనటువంటి మరియు సెల్సియస్ మరియు ఫారెన్హీట్ ఉష్ణోగ్రతలకు సంబంధించి అక్కడ రెండింటి మధ్య కన్వర్షన్ టేబుల్కి సంబంధించి ఒక కన్వర్షన్ ఫార్ములా ఉంటుంది. ఆ కన్వర్షన్ ఫార్ములాకు సంబంధించి అనేకమైనటువంటి ప్రశ్నలు రావడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఏదైనా ఒక ఉష్ణోగ్రతనిచ్చి దాన్ని ఫారెన్హీట్ డిగ్రీలోకి మార్చమటం, లేదా ఫారెన్హీట్ డిగ్రీలో ఇచ్చినటువంటి ఉష్ణోగ్రతను సెంటీగ్రేడ్ మానంలోకి మార్చేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ అనేకసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా మన యొక్క ప్రిపరేషన్ని అత్యంత కీలకమైనటువంటి ఈ ఉష్ణోగ్రత అనేటటువంటి ఉష్ణం అనేటటువంటి పాఠ్యాంశంలో నేర్చుకుంటూ తక్కువ పొరపాట్లను చేస్తూ అత్యధికమైనటువంటి మార్కులు పొందేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. అభ్యర్థులందరికీ ఒకే రకమైనటువంటి ప్రశ్న పేపరు సప్లై చేస్తూ ఉంటారు కాబట్టి సో మనం ఎన్ని తక్కువ పొరపాట్లకు బౌండ్ చేయగలిగితే వీలైతే అసలు పొరపాట్లే చేయనటువంటి పరిస్థితులలో మనం ఇక్కడ ఆన్సర్ను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో తక్కువ పొరపాట్లే విద్యార్థికి లేదా అభ్యర్థికి అత్యధికమైనటువంటి విజయాన్ని ఇక్కడ అందిస్తాయనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ చేసేటటువంటి ఏ చిన్న పొరపాటైనా సరే మనకు మరొక సంవత్సరం లేదా 2 సంవత్సరాల పాటు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి అటువంటి అవసరం రానియకుండా అభ్యర్థులు తమ యొక్క ప్రిపరేషన్ని అత్యంత ఖచ్చితత్వంతో కొనసాగిస్తూ దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొంది పరీక్షల్లో సులభంగా ఈ ప్రశ్నలకు ఆన్సర్లను గుర్తించి తమ యొక్క బంగారు భవిష్యత్తుకు బాట వేసుకుంటారని ఆశిస్తూ తదుపరి వచ్చేటటువంటి క్లాసుల్లో ఉష్ణానికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించే క్రమాన్ని చూద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.